టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ సాహిల్ చౌహల్ అనే ఆటగాడి పేరిట ఉంది. అయితే సైప్రస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎస్టోనియా తరఫున ఆడిన సాహిల్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అదే వేగవంతమైన సెంచరీ. అయితే ఒక టీమిండియా మాజీ ఆటగాడు మాత్రం కేవలం 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సంగతి చాలా మందికి తెలీదు. అది విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మో, రిషబ్ పంతో లేకపోతే సూర్యనో అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఉన్న అభిషేక్ శర్మ కూడా కాదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో జరగలేదు. ఇది ప్రతిష్టాత్మకమైన క్లబ్ మ్యాచ్‌లో జరిగింది. ఇంతకీ ఈ విస్ఫోటకమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్ మరెవరో కాదండి. మన భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన వృద్ధిమాన్ సాహా. 2018లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నిర్వహించిన టీ20 టోర్నమెంట్‌లో వృద్ధిమాన్ సాహా కేవలం 20 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్, నాగ్పూర్ రైల్వేస్, మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వృద్ధమాన్ సాహా అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. అంతేకాదు ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టి కేవలం 20 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి బంతి నుంచే అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచిన సాహా ఈ మ్యాచ్‌లో 14 సిక్స్‌లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో అతను 20 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. వృద్ధమాన్ సాహా చేసిన అద్భుతమైన సెంచరీ సహాయంతో మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ జట్టు బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే ఛేదించి 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. 7 సంవత్సరాల క్రితం వృద్ధిమాన్ సాహా చేసిన ఈ పేలుడు సెంచరీ దేశీయ గడ్డపైన ఇప్పటివరకు సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీలో ఒకటిగా నిలుస్తుంది. ఇక తన కెరియర్ విషయంలోకి వస్తే ఇప్పుడు చాలా మందకొడిగా నడుస్తున్నప్పటికీ కూడా తను చేసిన కొన్ని రికార్డులు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే.